హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మధు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు స్వాతి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం దూల్పేట సుందర కళాకారు గణపతులు చూడడానికి వచ్చినాం. చూస్తున్నారుగా వినాయకులు మొత్తం లోపల ఇంకా మస్తు యూనిక్ వినాయకులు ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఫస్ట్ గణపతి ఇది వచ్చేసి మన దూల్పేటలో వీడియో వచ్చేసి మనకి చూస్తున్నారుగా సింహం అయితే ఒక లుక్ వేరే ఉంది. పైన మనకి సింహానికి ఎట్లా రియల్గా జుట్టు అయితే ఎట్లుంటుందో అట్లున్న హెయిర్స్ మొత్తము. పంచ కూడా చాలా బాగా వచ్చింది గణపతికి అయితే. చూస్తున్నారా మొత్తం బ్లూ కలర్ కాంబినేషన్ సిల్వర్. గణపతి మాత్రం చాలా చూడడానికి చాలా అందంగా యూనిక్ ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ వినాయకుడు హైట్ వచ్చేసి అయితే మనకి 15 ఫీట్ల హైట్ ఉంది. వినాయకుడు మోడల్స్ అయితే మనకి ఒక 50 మోడల్స్ వరకు ఉన్నాయంట. చాలా రేర్ ఉంది. 1,50,000 అని చెప్పేసి అన్నాడు ఫైనల్ ప్రైజ్. ఇంకో వినాయకుడు అయితే మనకి అప్పుడే పెయింట్ అంతా రెడీ అయిపోతున్నది. చూస్తున్నారా, సింపుల్గా లుక్ ఒక పరశురాము రూపంలాగా అయితే ఉన్నది వినాయకుడు. లుక్ అయితే ఒక యూనిక్ లుక్, కలర్ అయితే బాగుంది చాలా. చూస్తున్నారా, ఇంకా చాలా వర్క్ ఉంది, అయిపోయినాక చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకో గణపతి వచ్చేసి మన పక్కన పులి అయితే ఉన్నది కూర్చొని, పక్కన గద పట్టుకొని, కింద పింక్ బార్డర్ లాగా మంచిగా పంచ, సైడ్కి అయితే మనకి పైన షాల్వా టైపు బ్లూ కలర్, మనకు ఒక కండల విరువులాగా గణపతి కనిపిస్తున్నాడు. సుందర కళాకారులో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. ఇంకా ఇదొకటి లుక్ అనమాట. చూస్తున్నారా, ఈ వినాయకుడు వచ్చేసి మనకి 15 ఫీట్ల హైటు. మనకి ఇంకో వినాయకుడికి వచ్చేసి అయితే ఇంకా పెయింటింగ్ రెడీ అవ్వబోతున్నది. చూస్తున్నారు కదా, లెఫ్ట్ రైట్ సైడ్లకేమో ఏనుగు ఉంది, లెఫ్ట్ హార్స్, మధ్యలో వినాయకుడు కూర్చొని ఒక బుజ్జ కనిపే మంచి లుక్తో ఉంది. చూస్తున్నారా, ఇంకా పెయింటింగ్ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయితే ఒక 60% అయిపోయింది. ఒక 20% పెయింటింగ్ కుందన్స్ అయితే అయిపోతుందంట. చాలా బాగుంది. చూస్తున్నారా, ఈ వినాయకుడు వచ్చేసి హైట్ వచ్చేసి 12 ఫీట్ హైట్. ఇంకో వినాయకుడు వచ్చేసి అయితే ఇంకా కృష్ణుడు నాట్యం అన్నట్టు ఎంతో చక్కగా అనిపిస్తుంది. చూస్తున్నారా, ముంగడైతే గణపతి మన బుజ్జ గణపతి నిండుగా కూర్చొని ఉన్నాడు. చూస్తున్నారా, మామల్లుడితో ఎంతో చక్కగా ఈ వినాయకుడు అయితే ఉన్నది సుందర కళాకారుల. అలాగే చూస్తున్నారా, పంచగట్టు అయితే మనకి ఎల్లో కలర్ బార్డర్ వచ్చేసింది. అలాగే మొత్తం కుందన్స్ కూడా చాలా ఎంత బాగున్నాయో చూస్తున్నారా, అందుకే జూమ్ చేసి చూపిస్తున్నాను. మొత్తం కుందన్స్తో ఈ వినాయకుడు చాలా అందంగా ఉంది, చాలా యూనిక్ ఉంది ఫ్రెండ్స్. వినాయకుడు అయితే చాలా ఒక బుక్కే అయిపోయినాయంట మొత్తానికి. అసలు చూస్తుంటే నాకు ఇంకా చూడబోదు అయినాయి, అంత బాగుంది వినాయకుడు అయితే. మామల్లుడితో చాలా బాగుంది. ఇంకో వినాయకుడు వచ్చేసేమో మనకి పైన అప్పుడు దేవతలు సముద్రం మధ్యలో ఒక అమృతం ఉందంటే దేవుడు, ఇంకోటి రాక్షసుల మధ్య యుద్ధాలు అయ్యి నాగపాములతోటి 5 పడగల నాగపాముతో మనకి చిలకరిస్తారుగా, అలా రూపం ఉంది. చూస్తున్నారుగా, ఇటు రైట్ సైడ్లో ఏమో దేవుళ్ళు ఉన్నారు, లెఫ్ట్ సైడ్లో ఏమో రాక్షసులు. చూస్తున్నారు, ఈ విధంగా చాలా అందంగా అనిపిస్తుంది. అలాగే కుందన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి గణపతికి అయితే. ఇవన్నీ చూస్తున్నా, ఈ పడగ పట్టుకున్నట్టు రాక్షసుడు మధ్యలో గణపతి అయితే కుందన్స్ చాలా అందంగా ఉంది, చాలా యూనిక్ ఉంది ఫ్రెండ్స్. మనకి రైట్ సైడ్లో వచ్చేసి అయితే ఏనుగు ఉంది, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి హార్స్ ఉంది, కింద పట్టు వచ్చేసి మనకి పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది పంచ. ఏనుగు కూడా మనకి కుందన్స్ అవి నగల్లో ఇచ్చినట్టు ఇవి మనకు చూడవచ్చు. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి కూడా 15 ఫీట్ హైట్ ఉంది. ఇక లాంగ్ షార్ట్ నుంచి అయితే ఇట్లా కనిపిస్తుంది మొత్తం వినాయకుడు. దగ్గర అసలు వీడియోస్ కన్నా ఇంకా రియల్గా అయితే ఇంకా చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. మీరు చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడవచ్చు. మనకి ఇంకో వినాయకుడు వచ్చేసి అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. పైన అయితే సరస్వతి దేవుడు ఉన్నారు. మళ్ళీ ఇంకో అమ్మవారి కిందనే బ్యాక్గ్రౌండ్ అయితే వీణ చూసుకోవచ్చు, ఎంత మంచిగా అనిపిస్తుంది. చూస్తున్నారా, బ్యాక్గ్రౌండ్ వీణ కింద తబలు కొట్టినట్టు గణపతి చాలా చక్కగా కనిపిస్తుంది. మన అదే విధంగా ఇంకా బ్యాక్గ్రౌండ్ మనకి హంస, కింద పట్టు పంచేమో వైట్ కలర్, బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్, ఎంతో చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఈ వినాయకుడు వచ్చేసి 12 ఫీట్ల హైట్తో ఉన్నది, చాలా అందంగా ఉంది. ఈ సుందర కళగా అన్నిటికన్నా చాలా పెద్ద బ్రాడ్ అయిన వినాయకుడు అంటే మన బుజ్జ గణపతినే, చాలా యూనిక్ ఫ్రెండ్స్. ఈ వినాయకుడు పోయినసారి 2023లో అవ్వలేదు, ఈ సంవత్సరం అయిపోయిందన్నమాట. చూస్తున్నారా, ఎంత చాలా అందంగా ఉందో. బార్డర్ వచ్చేసి అయితే చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. మొత్తం గోల్డ్ కానీ, మొత్తం తొండం కానీ, పంచ కానీ అవన్నీ చూస్తున్నారా. పైన బద్రీనాథ్ దేవుడు మనకి చూడవచ్చు తొండం మీద. బ్రాడ్ అయితే చాలా లాంగ్ లెంత్ ఇచ్చేసారనమాట తొండంకి అయితే మనకి ఈసారి. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి 22 ఫీట్ల హైటు, అడ్డం వచ్చేసి 15 ఫీట్ల హైట్ తోటి
చాలా అది ధూళిపేటలోనే కాదు వరల్డ్ బిగ్గెస్ట్ గణేష్ అండ్ వెయిట్ కూడా ఎన్నో టన్నులతో ఉన్నది. మన గోల్డ్ జ్యువెలరీ వచ్చేసి చూస్తున్నారా అమ్మవారి టైప్ మొత్తం అమ్మవారు అన్నీ మళ్ళీ బొజ్జ మీద కూడా శంఖము మన ఇంకడికి త్రిశూల్ అది ఏమంటారు చక్రం ఉంటుంది కదా అది కూడా చూడవచ్చు. చాలా యూనిక్ ఫ్రెండ్స్ పైన. అలాగే ఇంకో వినాయకుడు రెడీ కాబోతుంది, ఇంకా ఫినిషింగ్ అయితే అయిపోలేదు మొత్తం. చాలా ఇప్పుడు ఇంకా లప్పంలోనే ఉంది చూస్తున్నారా. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. సూర్యుడు అవన్నీ కనిపిస్తున్నాయి. మన రైట్ సైడ్ రాముడు సీత మీకు చూడవచ్చు. ఇక్కడ చూస్తున్నారా ఎంత అందంగా ఉందంటే అందంగా ఉంది మొత్తం. అసలు ఫోటో చూపించిండు ఇంకా చాలా బాగుంది, ఆ టైప్ వస్తుందని చెప్పేసి చెప్పిండు. ఇంకా ఇది ఒక 15 to 20 days అయితే కంప్లీట్ అయిపోతుందంట. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది చూస్తున్నారా. సింహము దంతాలతోటి సిలిండర్ చిన్నగా కనిపిస్తుంది, అంత బ్రాడ్ ఉంది. ఈ అవుట్లుక్ అయితే ఇలా మొత్తం బయట నుంచి చూసిన ఫ్రెండ్స్ మొత్తం వినాయకులు అన్నీ ఇట్లున్నాయి. ఓన్లీ ఇది ఏంటంటే డెమో పీసెస్ చూడండి. ఈ వినాయకుడు వచ్చేసి మన కింద ఎలుకలు పక్కన దండం పెట్టినట్టు అందంగా ఉంది. కాకపోతే ఇవి ఏంటంటే పోయినసారి వినాయకుడు అనమాట, కాకపోతే మళ్ళీ చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. పైన పగడుతోటి ఎంతో అందంగా ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారా. నీలం కలర్ బాడీ, పైన పగడి రెడ్, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పింక్, బార్డర్ చాలా బాగా అందంగా ఉంది. మొత్తం కుందన్స్తో మొత్తం అందంగా రెడీ చేసేసారు. మన ఇంకో వినాయకుడు వచ్చేసేమో మంచి పంచ బ్లూ కలర్, అటు ఇటు సింహము, గణపతి, బ్యాక్గ్రౌండ్ పింక్, ఎంత అందంగా ఉంది కదా ఫ్రెండ్స్. చూడడానికి అక్కడ అసలు చూస్తుంటేనే సుందర కళాకారుల మొత్తం అట్లా నాకైతే టైం కూడా అర్థం కాలే, అట్లంత అందంగా ఉంది. సో ఫ్రెండ్స్ ఇట్లాంటి వీడియోస్ మరెన్నో ఇంకో తీసుకొస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై బౌర గణేష్ మహారాజ్ కి జై.